నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ప్రవాసులను లక్ష్యం చేసుకొని భారీ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ యొక్క తనిఖీలలో భాగంగా కువైట్ లో చట్టాలు మరియు నిబంధనలు ఉల్లంఘించినందుకు బహిష్కరించబడిన ప్రవాసుల సంఖ్య గత వారం చివరి నాటికి నమోదైన గణాంకాల ప్రకారం వివిధ దేశాలకు చెందిన సుమారు 36,610 మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఉల్లంఘించిన వారిని పట్టుకోవడానికి మరియు ప్రజా భద్రత మరియు సమాజ భద్రతను బలోపేతం చేయడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా కువైట్ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో చేపట్టిన తనిఖీలలో ఈ యొక్క అరెస్టులు జరిగి కువైట్ దేశం నుంచి ప్రవాసులను బహిష్కరించామని చెప్పి బహిష్కరించబడిన వారిలో ఎక్కువ మంది ఆసియా జాతీయులని చెప్పేసి భద్రతా వర్గాలు తెలిపాయి. అలాగే 36,000 మందిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తే అందులో ఎక్కువ మంది ఆసియా దేశాలకు సంబంధించిన వారు ఉన్నారు. అందులో కూడా మన భారతీయులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించినందుకు గల కారణాలను కూడా వివరించారు. కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించడంతో పాటు క్రిమినల్ కేసులలో నిందితులుగా ఉన్నారని చెప్పేసి అనేక సందర్భాలలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జైలు శిక్షలను కొనసాగించడం కంటే బహిష్కరణను మరింత సముచితమైన చర్యగా ఎంచుకున్నట్లు, ముఖ్యంగా కువైట్ దేశం నుంచి బహిష్కరణ ఉల్లంఘనను సమర్థవంతంగా పరిష్కరించే సందర్భాలలో ఉన్నాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కువైట్ లో ఎవరైనా ప్రవాసులకు సంవత్సరం కానీ 6 నెలలు కానీ జైలు శిక్ష పడితే కానీ ఆ జైలు శిక్ష కొనసాగించడం కంటే కూడా ఆ యొక్క ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించడం ఉత్తమం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ఆలోచిస్తూ ఈ సంవత్సరం చూసుకుంటే గత వారం చివరి నాటికి 36,610 మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.